పెద్ద ట్రైలర్ రిలీజ్ అయింది, అసలు ఎలా ఉంది అక్క? 3 minutes ట్రైలర్ ఎలా ఉందంటే పెద్ద మూవీది సూపర్గా ఉంది నిజంగా. ఇన్ని రోజులు మనం మార్చి నుంచి మనము వెయిట్ చేస్తూ ఇప్పుడు దాకా వచ్చాము, కానీ ఈ రోజు ట్రైలర్ రిలీజ్ అయింది. చాలా మంచి మెసేజ్ ఉంది అనిపిస్తుంది. లుక్స్ కూడా డిఫరెంట్ గా చూపిస్తున్నారు ఈ సినిమాలో, చాలా బాగా చూపిస్తున్నారు. 3 నిమిషాల్లోనే బుచ్చిబాబు గారు తన సత్తా ఏంటో చూపించినట్టున్నారు. మన ఉప్పెన సినిమా తీసిన డైరెక్టర్ బుచ్చిబాబు. ఉప్పెన సినిమా అంటే మామూలుగా సముద్రం లాగా ఉప్పొంగింది కాబట్టి, ఈ సినిమా కూడా పెద్ద రామ్ చరణ్ గారితో తీశారు కాబట్టి ఇంకా చాలా పెద్ద హిట్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే పుష్ప 2 ట్రైలర్ చూసిన తర్వాత రావచ్చు, ఒక 2000 కోట్లు రావచ్చు అన్నాను, 2500 కోట్లు దాటేసింది. ఈరోజు సోమవారం కాబట్టి నేను ఒకటే మొక్కున్నాను ట్రైలర్ చూసిన తర్వాత, స్వామి కష్టపడిన వాళ్ళకి పెద్ద మూవీ చాలా పోస్ట్ పోన్ చేశావు, సూపర్ డూపర్ కాకుండా బంపర్ హిట్ చేయి స్వామి అని మొక్కాను. చూద్దాం, అంతా దేవుడి దయ. జాన్వీ కపూర్ ఎలా ఉంది? జాన్వీ కపూర్ ని చూసిన వెంటనే మన కుర్రకారుకి ఊపు రాదు, ముసలోళ్ళకు ఊపు వస్తుంది. ఎందుకో తెలుసా, ఆ 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ముసలోళ్ళు ఇంకా వాళ్ళు ఉంటారో వెళ్ళిపోతారో కూడా తెలియదు. ఆ అందాచందాలు అంత బాగా చూపించారు. ఎంతైనా శ్రీదేవి కూతురు కదా, శ్రీదేవి కూతురు అంటే మామూలు విషయమా? శ్రీదేవినే అంత పవర్ఫుల్, అంత హైలైట్ చేసి ఆమెకి ఎంతో పేరు తీసుకొని వచ్చుకున్న శ్రీదేవి కూతురు అందచందాలు చూసి ముసలోళ్ళు ఏమైపోతారో ఏమో అని భయం వేస్తుంది తమ్ముడు. నాకు మామూలు భయం కాదు, అంత బాగుంది. ఇంకోటి ఏంటంటే జాన్వీ కపూర్ గురించి మాట్లాడాలంటే శ్రీకాకుళం లాంగ్వేజ్, దాంట్లో బూతులు మాట్లాడింది, దాంట్లో అది మాట్లాడిందంటే భూమి మీద బతికున్న ప్రతి ప్రాణి మన ప్రతి ఒక్కరు బూతులు మాట్లాడుకుంటారు, దానికేం మాట్లాడరే అంటే శ్రీదేవి కూతురు సినిమాలో మాట్లాడితే ట్రోల్ చేస్తారా? చాలే ఊరుకోండి అని చెప్పేసి నేను ఇంకా ఇచ్చేసాను. కానీ ఆమె క్యారెక్టర్ తగ్గట్టు డైలాగులు మాత్రం సూపర్ ఉన్నాయి. ఆమె డైలాగులకే అందరూ నవ్వుకొని సావాలి, విజిల్స్ వేస్తారు, మామూలుగా ఉండదు. చాలా టోటల్గా చూస్తే సినిమా మాత్రము హిట్ అవ్వాలని చెప్పేసి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెద్ద ట్రైలర్ మాత్రము సూపర్గా ఉందండి. రామ్ చరణ్ గారు మాత్రం బుచ్చిబాబు గారు కథ సూపర్గా చూపెట్టారు. ఆ పెద్ద ట్రైలర్ మాత్రం ఇంకా సూపర్ అండి. మూవీ అసలు ట్రైలర్ చూస్తేనే ఇంకా మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు సినిమాకి వెళ్ళాలన్నట్టు అనిపిస్తుంది. అసలు అంటే హీరో 3 పాత్రలు కనిపిస్తున్నారా, లేకపోతే 3 గెటప్లు అంటారా? 3 గెటప్లు. అసలు ఆ 3 గెటప్లు చూస్తే క్రికెట్ ఆడేది మాత్రం చాలా సూపర్ అనిపించిందండి. అదేవిధంగా దాంతోపాటు హీరోని కూడా బ్యాట్ ఆడుకొని రావడం అనే సీన్ మాత్రం యువతకు మాత్రం ఒక ఇంప్రెషన్ కనిపించింది. అదేవిధంగా చూసుకుంటే గిట్ట కుస్తీ పైల్వాన్, మనం హైదరాబాద్కు స్పెషల్, అది తెలంగాణకు. ఆ కుస్తీ పైల్వాన్ కూడా చాలా బాగా చూపెట్టారు, అది మాత్రం చాలా ఉంది. అదేవిధంగా రన్నింగ్ కూడా చూపెట్టాడు కొన్ని, రన్నింగ్ కూడా అది కూడా చాలా బాగుంది. అదేవిధంగా చూసుకుంటే గిట్ట అంటే ఒక నేషనల్ లెవెల్ వెళ్ళిన తర్వాత కూడా ఆ బాక్సింగ్ టైప్ అనేది చూపెట్టడం కూడా చాలా బాగా అనిపించింది. కానీ ఎట్టకెళ్ళ మాత్రం ట్రీజర్ మాత్రం సూపర్గా చూపెట్టారండి. రామ్ చరణ్ గారు బాడీ ఫిజిక్ మాత్రము అసలు అమ్మాయిలు తట్టుకుంటారో లేదు మూవీకి, అసలు అట్లా మాత్రం అంత సూపర్గా చూపెట్టారు. ఓకే, హీరోయిన్ ఎలా అనిపించింది? హీరోయిన్ మాత్రం చాలా బాగా చూపెట్టారండి. హీరోయిన్కి ఇంకా తెలుసు కానీ హీరోయిన్ చూస్తే ఎవరైనా మడిపోవాల్సింది, అంత బాగుంది. హీరోయిన్ మాత్రం చాలా అంటే యువతకు, అంటే ఈ రోజులలో ఉండేటువంటి యువతకు ఏ విధంగా ఇన్స్పైర్ ఉండాలో ఆ విధంగా చూపెట్టడం జరిగింది. ట్రైలర్ మాత్రము ఏదైనా కూడా రామ్ చరణ్ గారి చరిత్రని, ఆయన జీవితంలోనే ఒక బెస్ట్ మూవీగా మాత్రం మిగిలిపోతుంది. రెహమాన్ గారి మ్యూజిక్ ఎలా ఉందండి? చాలా అంటే చాలా బాగుందండి. ఇక ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ మనం చెప్పలేము, అది అంత ఏఆర్ రెహమాన్ గారిని సూట్ చేసినట్టు సినిమాలో మంచి కంటెంట్, మంచి దమ్ము ఉంటేనే ఆయన చూస్తారు. ఎందుకంటే ఆయన సాంగ్స్ ఎంత బాగుంటుంది మీకు తెలియదు ఏముంది, ఆ మ్యూజిక్తోనే అసలు సగం సినిమా హిట్ అయిపోతుంది. చివరిగా బుచ్చిబాబు గారి డైరెక్షన్ ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా? 100% కొట్టినట్టే, కొట్టబోతుంది. రికార్డు బ్రేక్ అయిపోతుంది. రామ్ చరణ్ గారు ఆయన ఓన్లీ పాన్ ఇండియా లెవెల్ హీరో కాదు, వరల్డ్ వైడ్ హీరో రామ్ చరణ్ గారు. ఓకే, వరల్డ్ వైడ్ హీరో కాబట్టి సినిమా మాత్రం రికార్డ్ స్థాయిలో రికార్డ్ బ్రేక్ అయిపోతుంది. ఇది మాత్రం మూవీ మాత్రం చాలా సూపర్గా ఉండబోతుంది. ఎందుకంటే అందులో కూడా మనం చూసుకుంటే కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ గారు కూడా నటించడం జరుగుతుంది. అదేవిధంగా మున్నాబాయి కూడా నటించడం జరుగుతుంది. ఇంత పెద్ద యాక్టర్స్ కూడా నటించేస్తుందంటే అసలు ఆ మూవీ ఏ విధంగా ఉంటుందో, ఏ రేంజ్లో ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి.